Hi guys, let's welcome to study blog videos. సో స్టడీ బ్లాగ్ వీడియోస్ ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ చేయండి కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం ఎలాగంటే కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ నేను కొత్తగా క్రియేట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. సో మన టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ యొక్క వెయిటేజ్ అనేది ఏ టాపిక్ నుంచి ఎలాగొస్తుంది, ఏ టాపిక్లో ప్రిపేర్ అయితే బెస్ట్, అండ్ ఏ టాపిక్ నుంచి మంచి మార్క్స్ స్కోర్ సంపాదించగలం, ఇవన్నీ చెప్పుకుందాం. సో ఫస్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో ఫస్ట్ మనం బాగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఏంటంటే పర్సంటేజెస్ ఫ్రెండ్స్. సో పర్సంటేజెస్లో మనకి ఎలా లేదన్నా 2 to 3 వస్తాయి, 2 to 3 మార్క్స్ వస్తాయి పర్సంటేజెస్లో. సో 2 బిట్స్ కానీ 1 బిట్ కానీ వస్తాయి. సో పర్సంటేజెస్ మీరు ఎలా లేదన్నా ప్రిపేర్ అవ్వాలి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, ఒకవేళ పర్సంటేజెస్ కానీ ప్రిపేర్ అయితే మీకు ప్రాఫిట్ అండ్ లాస్ కూడా వచ్చేస్తుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు ఎలా లేదన్నా 2 to 3 బిట్స్ వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రిపేర్ అవ్వగలిగితే మీకు డిస్కౌంట్ ఈ టాపిక్ కూడా వచ్చేస్తుంది, మీకు కొంచెం ఈ టాపిక్ కూడా వస్తుంది, అన్ని టాపిక్లు ఒకేలాగా ఉంటాయి. సో డిస్కౌంట్ ప్రిపేర్ అయినట్లయితే మీకు ఇవన్నీ ప్రిపేర్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వస్తాయి. సో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 నుంచి 2 బిట్స్ వస్తాయి. సో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనము నెంబర్ సిస్టమ్కి వెళ్దాం. సో నెంబర్ సిస్టమ్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపికే. దీని నుంచి ఖచ్చితంగా మనకి 2 బిట్స్ అనేవి వస్తాయి, 1 to 2 బిట్స్ వస్తాయి ఇందులోండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇందులోంచి 1 బిట్ వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే సింప్లిఫికేషన్. సో ఇందులో అలా లేదన్నా 1 బిట్ వస్తుంది, 1 to 0 బిట్స్ అంటే 0 నుంచి 1 బిట్ వస్తుంది. ఇందులోంచి వస్తుంది, లేకపోతే రాదు. సింప్లిఫికేషన్ నుంచి అంత ఇంపార్టెంట్ టాపిక్ అయితే కాదు, మ్యాక్సిమం 1 బిట్ వస్తుంది సింప్లిఫికేషన్ నుంచి. మీరు లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అయినట్లయితే సింప్లిఫికేషన్ టాపిక్ని ఒగ్గేయండి, అంతగా మనకి అంత ఇంపార్టెంట్ కాదు ఇది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పవర్ ఇన్సిస్ అండ్ సర్ట్స్ తెలుసు కదా, పవర్ ఇండిసిస్ అండ్ సర్డ్స్. సో ఇది కూడా అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు, ఇందులోంచి కూడా 0 నుంచి 1 బిట్ రావడం జరుగుతుంది. సో 0 నుండి 1 బిట్ అంటే మనకి మ్యాక్సిమం 1 బిట్ రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. సో వచ్చినా రాకపోయినా ఇందులో ఇది కూడా అంత పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ అయితే కాదు. సో ఇందులోంచి కూడా రాదు మ్యాక్సిమము. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి యావరేజెస్ ప్రిపేర్ అవుదాం. సో యావరేజెస్ ఇది ఇంపార్టెంట్ టాపిక్కే. సో ఇందులోంచి 1 to 2 బిట్స్ వస్తాయి, బిట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది యావరేజెస్ నుంచి మీ క్వశ్చన్ పేపర్లో. సో యావరేజెస్ ప్రిపేర్ అవ్వండి, మంచిది ప్రిపేర్ అవుతే మంచి స్కోర్ సంపాదించవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్ ఫ్రెండ్స్. సో టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా మంచి బిట్స్ వస్తాయి, ఖచ్చితంగా మీకు టైమ్ అండ్ వర్క్ నుంచి కూడా కనబడుతుంది. సో బిట్ కనబడుతుంది టైమ్ అండ్ వర్క్ నుంచి. సో టైమ్ అండ్ వర్క్ నుంచి వెళ్ళలేదన్నా 1 to 2 బిట్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే పైప్ అండ్ సిస్టమ్. సో నెక్స్ట్ పైప్ అండ్ సిస్టర్న్ ఇందులోంచి 0 నుంచి 1 బిట్ వరకు రావచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్.
ఇందులో మాక్సిమం బిట్ వస్తది. ఖచ్చితంగా 1 బిట్ వస్తది. లేకపోతే రాకపోవచ్చు. కానీ ప్రిపేర్ అవ్వండి. ఇది ప్రిపేర్ అవ్వడం మంచిదే టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే. అండ్ బోట్ అండ్ స్ట్రీమ్ బిట్స్ ఉంటాయి. ఇందులోంచి మాక్సిమం బిట్స్ రావు. అండ్ సీక్వెన్స్ అండ్ సిరీస్ ఉంటాయి. ఇందులోంచి కూడా బిట్స్ రావు. ఆల్జీబ్రా నుంచి రావు. అండ్ ట్రిగ్నోమెట్రీ నుంచి రావు ఎంటీఎస్‌కి. అండ్ జియోమెట్రీ నుంచి కూడా ఎంటీఎస్‌కి బిట్స్ రావు. అండ్ మెన్సురేషన్ నుంచి అయితే ఒక బిట్ వస్తుంది. ఓకే. మెన్సురేషన్ నుంచి 1 బిట్ వస్తుంది. నెక్స్ట్ స్టాటిక్స్ అండ్ డేటా ఇంటరప్షన్. సో, స్టాటిస్టిక్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. అంటే స్టాటిస్టిక్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు గానీ, ఒక బిట్ అయితే రావచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో, ఇందులో మీకు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది మీరు లాస్ట్ మినిట్‌లో ప్రిపేర్ అయితున్నట్లయితే, మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ పర్సెంటేజ్ బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అవ్వండి. నెక్స్ట్ డిస్కౌంట్, తర్వాత నెంబర్ సిస్టమ్. సో, ఈ 4 టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకండి. సో, ఈ 4 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి మీకు కనిపిస్తాయి. పేపర్‌లోని బిట్స్ అనేవి కనిపిస్తాయి. సో, నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు టైమ్ అండ్ వర్క్ వెళ్ళండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సో, టైమ్ అండ్ వర్క్‌కి వెళ్ళండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్‌కి వెళ్ళండి. ఓకే. నెక్స్ట్ యావరేజెస్‌కి వెళ్ళండి. సో, ఇది ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవ్వండి. సో, సెకండ్ ఇవి ప్రిపేర్ అవ్వండి. సో, థర్డ్ ఏంటంటే మీరు ఏంటంటే ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్. సో, థర్డ్ ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్ సింప్లిఫికేషన్, పవర్ ఇన్సెస్ అండ్ సర్ట్స్. పవర్ ఇన్సెస్ అండ్ సర్ట్స్ థర్డ్. సో, థర్డ్ ప్రిపేర్ అవ్వండి. సో, ఫోర్త్ ఎలా ప్రిపేర్ అవుతారంటే ఇవన్నీ పైప్స్ అండ్ సిస్టమ్, మెన్సురేషను, స్టాటిస్టిక్స్ ఇవి ప్రిపేర్ అవ్వండి. మాక్సిమం మీరు మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఈ టాపిక్స్ పక్కాగా ప్రిపేర్ అవ్వాలి. ఈ 4 టాపిక్స్. సో, ఈ 4 టాపిక్స్ అనేవి పక్కా ప్రిపేర్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ యావరేజెస్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టాపిక్స్ ఇవి ప్రిపేర్ అయిన తర్వాత ఈ టాపిక్స్ రండి. తర్వాత ఇవి. ఓకే. మీరు లాస్ట్ టైం లాస్ట్‌లో ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇవి ఒగ్గేయండి పర్లేదు. పైప్స్ అండ్ సిస్టమ్, ఈ మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఒగ్గేయండి. ఇందులోంచి మాక్సిమం బిట్స్ వస్తాయి లేకపోతే రావు. నేను చెప్పినట్లు ఈ ముందు ఇవన్నీ టాపిక్స్ అన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నేను ఇంకా మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇలాంటి వీడియోస్ అన్నీ మీ మెయిల్‌లో పొందాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా యొక్క ఫర్దర్ వీడియోస్ అన్నీ మీకు అడ్వాన్స్‌గా వస్తాయన్నమాట. అంటే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టానని. ఓకే. సో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను పక్కాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.